10 kgs. సో ఇది 450 అంట, సో ఇది 400 అంట. 5 kgs, సో 200 అంట. ఈ ఒక్క కవర్ 10 రూపాయలు. సో చాలా తక్కువ. ఇది తింటే కడుపు నిండిపోతుంది. సో ఈ బాక్స్ వచ్చేసి 500 అండ్ ఈ బాక్స్ వచ్చేసి 300. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక చూసినాం కదా, సో కర్బూజా అండ్ వాటర్ మిలన్ ఏదైతే అమ్ముతున్నారో ఆ ప్లేస్ పక్కనే సో ఇంకొక కాంపౌండ్ వల్ల ఒక ఎంటీ ప్లేస్ ఉంటుంది. సో గోడ ఉంటుంది చూడండి. సో మీరు ఇట్లా పైనకి వెళ్తేనేమో మనకు పైన యాపిల్స్ అవి ఉంటాయి. అట్లా స్ట్రేట్ వెళ్తే, అట్లా స్ట్రేట్ వెళ్ళకుండా మనం ఇట్లా లోపలికి రావాలి. సో ఇక్కడ లోపలికి వస్తే మొత్తం ఈ సెక్షన్లో మొత్తం మనకు పైనాపిల్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా లారీల నిండి ఉన్నాయి. సో తీసుకుపోయేటోళ్ళు ఆటోలలో నింపుకొని పోతున్నారు చూడండి. ఇక చూడండి. నమస్తే భయ్యా, చూసుకోవచ్చు. ఇక మొత్తం పైనాపిల్ కుప్పలు పోసినారు. ఇవి కొంచెం కచ్చిగున్నాయి. సో ఈ లోడ్లో కొంచెం పండు మాగినాయి. సో ఇవి రేట్లు కనుక్కుందాం, ఏమేమి రేట్లు ఉన్నాయి ఏందనేది. ఇవి సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. తెలుగు వస్తుందా భయ్యా? ఓకే. ఎంతనా కేజీవి? కేజీ లెక్కన పీస్ లెక్క 80 రూపీస్. అంటే సైజ్ బట్టి కదా. ఓకే. ఇది పెద్దగా ఉంది కదా, ఎంత వస్తుంది? ఇది పెద్దగా ఉంది కదా ఈ సైజ్. ఇది ప్రైస్ ఎంత వస్తుంది? ఇది ప్రైస్ 90 రూపీస్ ఫర్ 1 పీస్. ఇంకేమన్నా ఎక్కువ తీసుకుంటే తక్కువ చేస్తారా? తక్కువ చేస్తాం. ఓకే. మినిమం ఎన్ని పీసులు తీసుకోవాలి? మినిమం 20 పీస్ తీసుకోవాలి. 20 పీస్ తీసుకుంటే మీరు 80 రూపీస్ లెక్క ఇస్తారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వస్తుందా ఇది ఫ్రూట్? కేరళ నుంచి. ఓకేనా. ఇక చూసుకోవచ్చు, మొత్తం కేరళ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంట. ఇక చూసుకోవచ్చు. ఇవి కొంచెం పండు మాగినాయి, అవి కొంచెం కచ్చిగా ఉన్నాయి. 80 రూపీస్ అంట. ఇది ఎట్లా అన్న కేజీ? అదే ఎట్లా పీస్ ఎట్లా? ఇది ఎట్లా పీస్? 80 రూపీస్. ఓకే. ఈచ్ పీస్ 80 రూపీస్. ఓకే. కేరళ నుంచి తీసుకొచ్చినారా? అంటే ఎక్కడ పండుతాయని మామూలుగా? మొత్తం కేరళ. ఇంకెక్కడ పండుగ? ఓన్లీ కేరళ. ఓకే. ఇవి చిన్నగా ఉన్నాయి. సో చాలా పండుగ అయిపోయినాయి. బై కైసే దే రే ఏ పీస్? సీట్ ఉన్నాయా సెట్? అంటే ఎట్లానా ఇది? 10 రూపాయలు. సో ఇది చిన్నగా ఉన్నాయి చూడండి. సో ఈచ్ పీస్ 10 రూపీస్. సో చిన్నగా ఉన్నాయి. 10 రూపాయలు అంటే చాలా తక్కువనే చూడండి. 10 రూపాయలు. సో చాలా తక్కువ. సో మంచిగా ఇది తింటే కడుపు నిండిపోతుంది 10 రూపాయలకి. అండ్ ఇంకా కంప్లీట్గా కలర్ వచ్చింది చూడండి. వావ్, స్మెల్ అదిరిపోయింది. 10 రూపాయలు, కేవలం 10 రూపాయలు మాత్రమే. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవెంత? ఇది 40 రూపాయలు. ఇది పెద్దగా ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది 40 రూపాయలు అంట. అండ్ ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి 40 का 30 का. సో ఇవి దీంట్లో 40 రూపాయలు ఉన్నాయంట, 30 రూపాయలు ఉంటాయి. అందుకే సైజు బట్టి వీళ్ళు ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. ఇక చూసుకోవచ్చు వీళ్ళందరూ. సో మొత్తం లోడ్ వస్తుంది. లోడ్ వచ్చిన తర్వాత అన్నీ మొత్తం డివైడ్ చేస్తారనమాట. ఒక్కొక్క సైజు ఒక్కొక్క కుప్పలాగా సెట్ చేస్తున్నారు చూడండి. సో ఈ కుప్ప ఒక సైజు ఉంది. సో అక్కడైతే ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క సైజు ఉంది. సో వీళ్ళు సైజుగా డివైడ్ చేసి వీళ్ళు ప్రైజులు డివైడ్ చేసి అమ్ముతారు అనమాట. అండ్ ఇక్కడ డివైడ్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ కూడా ఉన్నాయి. యా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో సన్ రైజింగ్ అయితే పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పుడు 7 అయితే అవుతుంది మార్నింగ్. సో ఈ సెక్షన్ మొత్తం మనకు పైనాపిల్ సెక్షన్స్ చూసుకోవచ్చు. సో మొత్తం పైనాపిల్ సెక్షన్ మొత్తం అయితే లోడింగ్ చేస్తున్నారు ఆటోలలో చూడండి. ఆటోలో అయితే మొత్తం లోడింగ్ అవుతున్నాయి. యా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సపరేట్ మొత్తం సెట్ చేసి పెట్టినారు పైనాపిల్స్. అండ్ వీళ్ళు బోర్డులు కూడా రాసి పెట్టినారు చూడండి. ఇది 12 రూపీస్ అంట. సో ఈచ్ పీస్ చూసుకోవచ్చు, 12 రూపీస్ ఈచ్ పీస్. సో ఇక్కడ ఈ తిందుందేమో ప్రైస్ అంట. ఇది అయితే ఏదో 6465 ఉంది కదా, ఇది వెహికల్ నెంబర్ అంట. సో ఇది మనకు నచ్చింది అనుకో, సో అక్కడ ఓనర్ ఉంటాడు. సో ఈ మోండా ఈ ప్లేస్ ఏదైతే ఉన్నదో, సో ఈ ప్లేస్కి సంబంధించిన యజమాని, ఆయన దగ్గరికి పోయి మనం బిల్ చేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ రైతులు తీసుకురావడం వరకే వీళ్ళ బాధ్యత. సో ఇక్కడ అమ్మేది మాత్రం ఇక్కడ ఈ ప్లేస్ యజమాని మోండా ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మిస్తారు వీళ్ళకు. సో అమ్మినందుకు కమిషన్ తీసుకుంటారు రైతుల దగ్గర. ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు సపరేట్ డివైడ్ చేస్తున్నారు. సో ఇదొక సైజు. దీంట్లో మొత్తం కొంచెం చిన్న చేస్తున్నారు. వీళ్ళనే కొంచెం పెద్ద చేస్తున్నారు చూడండి. సో ఇట్లా అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. మొత్తం ఫ్రూట్సే. సో నాకైతే వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది చూడండి. మొత్తం పైనాపిల్స్. అండ్ ఈ గడ్డిలా కర్బూజాలు వేసినారు, మాగ వేసినారు, కొంచెం కచ్చిగా ఉన్నట్టున్నాయి. సో పండుగానికి గడ్డిలో మొత్తం మాగబెట్టినారు. యా పైనాపిల్ సెక్షన్ అయితే మొత్తం చూసినాం కదా. సో నెక్స్ట్ మనం యాపిల్ సెక్షన్ చూద్దాం. సో యాపిల్ సెక్షన్ పోయే ముందు ఒకసారి ఇక్కడ కర్బూజాలు చూడండి, కుప్పలు ఎట్లా పెట్టినారో. సో మొత్తం కుప్పలు అయితే పెట్టినారు. ఈ కుప్పలు ఎట్లా ఇస్తారు అడుగుదాం, ఎన్ని కిండలు కూడా ఉన్నాయో అడుగుదాం.
ఇవి ఎట్లానా? ఇది 1500 1500. ఇవి ఎన్ని కిలోలు ఉంటాయి ఒక్క కుప్పల? 60 కిలోలు ఉంటుంది. 60 కిలోలు ఉంటాయి. రైట్. ఇవి మొత్తం 60 కిలోలు ఉంటాయి అంటే ఒక్క కుప్పల. రైట్. ఇవి కొంచెం సైజు పెద్ద ఉంది కాయ చూసుకోవచ్చు మీరు. సో ఇవి చాలా పెద్ద ఉంది సైజు. రైట్. ఇగో ఇక్కడ మనకు వీళ్ళు వచ్చిన కస్టమర్కి శాంపుల్ కోసం కట్ చేసి అయితే ఇస్తున్నారు చూడండి. సో ఇది సైజు పెద్దగా ఉంది అండ్ సో ఫ్రూట్ కూడా చాలా బాగుంది. సో మొత్తం ఇవి ఎన్ని కిలోలు అన్నా? 60 కిలోలు ఉంటాయంట. సో మనకి కుప్ప వచ్చేసి 60 కిలోలు ఉంటుంది. సో ఇది మనకు 1500కి అయితే ఇస్తారంట. సో ఇది చిన్నగా ఉన్నాయి, ఇవి పండుగ అయిపోయినాయి. ఇవి ఎట్లనా? 750. ఎన్ని కిలోలు ఉంటాయి ఇవి? 30 కిలోలు. సో ఒక్క కుప్ప వచ్చేసి 30 కిలోలు ఉంటాయంట. 20 కిలో ఉంటుంది. ఓకే. ఓ ఇది కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఇది 20 కిలోలా? 20 కేజెస్. ఇది ప్రైజ్ 400. సో 20 కేజెస్. నెక్స్ట్ ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇది ఎంతనా? 700. సో ప్రైజ్ 700. ఎన్ని? సో 20 కేజెస్ ఉంటుంది ఇది కూడా. 30 కేజెస్. ఓకే ఓకే ఓకే. సో ఇట్లా ఒక్కొక్క కుప్ప ఒక్కొక్క కేజెస్ అవుతుంది అండ్ ప్రైజెస్ కూడా చూడండి. సో మనకు మార్కెట్లో టమాటాలు పెట్టి కుప్పలు పెట్టి ఎట్లయితే అమ్ముతారో సో ఈడ కూడా పండ్లు అయితే కర్బూజా పండ్లు అయితే డివైడ్ చేసి. ఓకే. సో ఎక్కడ నుంచి తీసుకొచ్చారా అనేవి? ఆంధ్రప్రదేశ్. ఓకే. సో ఇది మన తెలంగాణ కాదు? తెలంగాణదేనా? ఓకే. ఇది మీరు రైతువా? ఇక్కడ మొన్న అమ్మే వాళ్ళు? మీరు డీలర్. ఓకే ఓకే ఓకే. ఎట్లైనా మీకు ఫోన్ చేస్తే పంపిస్తారా మాల్? ఒకసారి పరిచయం అయితే ఓకే. జస్ట్ ఎట్లా మరి మాల్ చూసుకోవాలంటే వాట్సాప్లలో పంపిస్తారా? ఇట్లా వాట్సాప్ పెడతాం. సో మీరు వాట్సాప్లో మాల్ పంపిస్తారంటే పోయి చూసుకొని ఓకే. మీ నెంబర్ చెప్పండి నన్ను, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. మీ అడ్రస్ ఎక్కడ? మీరు ఎక్కడ ఉంటారు? మేము ఉండేది సిటీలోనే ఉంటారు. కొత్తపేటలో ఉంటారు. మా అసలు ప్రాపర్ కర్నూలు. ఓకే. మీ జాబ్ ఏంది అసలు? మీరు ఏమేమి చేస్తారు? మా జాబ్ ఇదే, ఏదైనా ఫ్రూట్స్ కానీ. ఓకే. డైరెక్ట్ రైతుల దగ్గరికి తీసుకొని ఇక్కడ అమ్ముతారు. వాళ్ళు ఒకవేళ ఇక్కడ తెస్తే కమిషన్ ఎందుకు పెట్టించి మేము సేల్ చేస్తాం. ఓకే. సో మీ నెంబర్ చెప్పండి అన్న. చెప్పండి. 879015777763. సో మీకు ఫోన్ చేస్తే మీరు రైతులకి డీల్ సెట్ చేసి పెడతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. యా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అన్న ఈ కర్బూజాకి సంబంధించిన డీలర్ అనమాట. సో మీరు పండ్లు కొనుక్కోవాలనుకున్నా కానీ దూరం ఉన్న హైదరాబాద్ రారు కదా. సో మీరు ఎక్కడన్నా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నా కానీ మండల్స్లో ఉన్నా కానీ మీకు దూరం అయిపోతుంది కదా. సో మీరు ఈ అన్నకు ఫోన్ చేయండి. సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. సో మీకు మాల్ పంపించాలంటే పంపిస్తాడు ఫ్రూట్స్. యా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూస్తుంది సల్మిలియన్ ఫ్రూట్స్ ఇది. సో ఇది మనకు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో అమ్ముతున్నాం చూడండి. సో మనకు వాటర్ మిలన్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్నే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. దీనిలో పల్ప్ వచ్చేసి మనకు వైట్ కలర్లో ఉంటుంది, కాకపోతే ఈ ఫ్రూట్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది. యా ఇది మనకు 10 రూపీస్ అండ్ 15 రూపీస్ 20 రూపీస్ అంటే సైజుని బట్టి వీళ్ళు ప్రైజెస్ అయితే డివైడ్ చేసి అయితే అమ్ముతున్నారు చూడండి. సో మీరు ఎప్పుడైనా ఈ ఫ్రూట్ తిని ఉంటే కనుక కామెంట్ చేయండి. చూసుకోవచ్చు మొత్తం లోడ్లో ఉన్నాయి. సో మొత్తం ఇక్కడ పుచ్చకాయలు ఉన్నాయి, అక్కడ కర్బూజాలు ఉన్నాయి. సో మొత్తం ఈ సెక్షన్ అంతా పుచ్చకాయలు కర్బూజాలు అయితే అమ్ముతారు. సో పుచ్చకాయలు. సో 3 పండ్లకు సంబంధించిన సెక్షన్లు అయితే చూసినాం కదా. నెక్స్ట్ మనం యాపిల్స్ దగ్గరికి పోదాం. ఓకే చలో చూద్దాం పండుగ. సో ఇందాక మనం కర్బూజాలు పుచ్చకాయలు చూసినాం కదా. సో ఇది మొత్తం డౌన్ అన్నమాట, తింద ఉంటుంది. చూడండి మార్కెట్ ఎంత పెద్ద ఉందో. ఇదంతా తింద మనకు ఈ పుచ్చకాయలు కర్బూజాలు అమ్ముతారు. పైనకి వస్తే సో ఈ షెడ్లలో ఉన్నాయి కదా, మొత్తం మనకి ఇక్కడ గ్రేప్స్, యాపిల్స్, దానిమ్మలు, సో సపోటా పండ్లు అండ్ స్ట్రాబెర్రీస్ మొత్తం అయితే మనకు ఈ సెక్షన్లలో అమ్ముతారు. ఇప్పుడు మొత్తం అయితే మనం విజిట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ కవర్లలో ఇది ఒక కవర్ వచ్చేసి 10 కిలోలు ఉంటుంది. అండ్ సో ఇక్కడ కూడా ఇంకా కుప్పలు పోసి అమ్ముతున్నారు. ఇవి డివైడ్ చేస్తున్నారు సైజులో. కొన్ని పెద్దవి ఉంటాయి కదా, పెద్ద ఇచ్చినాయని డివైడ్ చేసి అవి చిన్నదానికి తక్కువ రేటు, సో పెద్దదానికి మంచిదానికి ఎక్కువ రేటు అని. సో మార్కెట్ ప్రైస్ అనేది మనకు ఎప్పుడు ఒకలాగానే ఉండదు. సో ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది. సో ఇవి 10 కేజెస్ కవర్స్ ఇవి. సో ఇది ఎంత? 5 కేజెసా? ఓకే. ఇది 5 కేజెస్ కవర్ అంట. సో 10 కేజెస్ కవర్స్ ఉంటాయి, 5 కేజెస్ కవర్స్ ఉంటాయి. సో ఇది చూసుకోవచ్చు మీరు. సో 5 కేజెస్. సో ఎంత? 200 అన్న. సో 200 అంట ఈ ఒక్క కవర్. సో ఇక్కడ బాక్స్లలో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇగో మొత్తం ఆలుగడ్డ సంచులు అయితే ఎట్లయితే నింపుతారో సో మొత్తం ఇవి కూడా నింపినారు చూడండి. సో ఇక్కడ స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్లోనే సో మనకి పైనకి గడ్డ ఎక్కుతుంటేనే ఇక్కడ సపోటాలు అండ్ స్ట్రాబెరీస్ అయితే అమ్ముతారు. సో స్ట్రాబెరీస్ కావాలంటే పొద్దున్నే రావాలి, 6 గంటల లోపు వస్తేనే మనకు స్ట్రాబెరీస్ దొరుకుతాయి. ఈరోజు అదృష్టం మనకు వీడియోలు అయితే తీయడానికి దొరికినాయి. బట్ ఇది ఎట్లా అమ్ముతారు ఏంటంటే కనుక్కుందాం. సో ఈ బాక్స్ ఉంది కదా,
సో ఈ బాక్స్ ఇది కాటన్. సో దీంట్లో మొత్తము 8 పీసులు ఉంటాయి చూసుకోవచ్చు. మనకు బయట స్ట్రాబెరీస్ అయితే అమ్ముతారు కదా, సో ఒక బాక్సులలో పెట్టి చూడండి. సో ఇది మనకు డైరెక్ట్ వాళ్ళు రైతులే ప్యాక్ చేస్తారు బాక్స్లలో. సో ఇలాంటివి 8 వస్తాయి ఒక కాటన్లో. ఇది క్యారెట్ బోలే 350 బోలేనా 350 అంట. సో మనం ఇంకా ఎక్కువ తీసుకుంటే బార్జన్ చేస్తే కూడా రేట్ తగ్గుతుంది. సో చూసుకోవచ్చు మీరు స్ట్రాబెరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఇక్కడ మొత్తం సపోటాలు ఉన్నాయి చూడండి, ఎంత సపోటాలే అన్నీ 5 కిలోల కవర్లు. సో 200 రూపాయలకైతే అమ్ముతున్నారు ఈ కవర్లు మొత్తం. సో ఇక్కడ కూడా స్ట్రాబెరీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా స్ట్రాబెరీస్ అమ్ముతున్నారు చూడండి, ఈడ కూడా స్ట్రాబెరీస్ అమ్ముతున్నారు. సో అన్నీ ఒకే రేట్ ఉంటాయి. సో అంటే కొన్ని మంచి క్వాలిటీ ఉంటాయి కదా, సో అవి ఎక్కువ రేట్ ఉంటాయి, క్వాలిటీ లేని తక్కువ రేట్. ఈడ మొత్తం ఇలా పెట్టి అయితే అమ్ముతున్నారు చూడండి. సో ఎట్లానా ఇది ఒక బాక్స్ 600. సో బాక్స్ అయితే 600 అంట. సో రైట్ చూసుకోవచ్చు, ఈ షెడ్లో మొత్తం సపోటాలే ఉన్నాయి ఇక. రైట్ మనం లేట్ వచ్చినాం, మార్కెట్కి వచ్చేసరికి అంతా క్లోజింగ్ టైం ఇది. సో మీరు ఎప్పుడు రావాలన్నా పొద్దున్న 6 గంటల లోపు అయితే రండి. సో మార్నింగ్ 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ 6 వరకు అయితే ఫుల్ జోష్ మీద ఉంటుంది మార్కెట్. 11-12 గంటలకు అయితే మార్కెట్ క్లోజ్ అయిపోతాయి. చూడండి. సో ఈడైతే గ్రేప్స్ అయితే అమ్ముతున్నారు చూడండి. ఈ షెడ్ల కింద మొత్తం గ్రేప్స్ అమ్ముతారు. గ్రేప్స్ కావాలంటే మీరు ఈడికే రావాలి చూడండి. సో బ్లాక్ గ్రేప్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హ్యాపీ బేర్స్ అయితే అమ్ముతున్నారు చూడండి. సో కాటన్లలో పెట్టి సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో చూడండి కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి. ఎన్ని కేజీస్ ఉంటాయి అన్న బాక్స్ ఇది? 10 కేజీస్. ఓకే, ప్రైస్ ఏమని చెప్తారా? సో ఇది 450 అంట. సో ఇది 400 అంట. ఇవి కొంచెం బాగున్నాయి. సో కొంచెం మంచిగా అనిపిస్తుంది చూడండి. ఇవి కొంచెం పుచ్చులాగా కొంచెం సెకండ్ గ్రేడ్ మాల్ లాగా ఉన్నాయి, అందుకోసం కొంచెం రేట్ తక్కువ ఇది. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి మొత్తం మనకు దీంట్లో జాంపన్లు అయితే అమ్ముతారు చూడండి. మొత్తం కాటన్లలో పెట్టి ఉంటారు. సో వీటికి కూడా మంచి సేఫ్టీగా సో ఇట్లయితే పెట్టినారు చూడండి. సో మొత్తం కాటన్లో అయితే పెట్టి అన్న ఎక్కడ నుంచి తీసుకొచ్చారా? మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారా? సో ఈ బాక్స్లలో ఎన్ని ఉంటాయి అన్న పీసులు? 60 నుంచి 65 దాకా వస్తున్నాయి. 60 వరకు ఉంటాయి. సో ఈ బాక్స్ ఎంత అన్న రేటు? 600 నుంచి 800 వరకు వస్తుంది. 600 మాల్ పట్టే వస్తుంది. సో చిన్న దాంట్లో తక్కువ, పెద్దవాడికి అంతే. ఓకే అన్న. ఓకే, స్వీట్గా ఉంటాయా? స్వీట్ కాయ ఏ సీడ్ అన్న? సీడ్ ఇది పేరు ఉంటుంది కదా దీనికి వచ్చి హైబ్రిడ్ మహారాజ్. హైబ్రిడా? అంతే. ఓకే ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ మొత్తం ఈ షెడ్లో మొత్తం అయితే మనకు జాంపాన్లు ఉంటాయి చూసుకోవచ్చు. సో శాంపుల్ కోసం ఇక్కడైతే పెడతారు చూడండి, ఎంత బాగున్నాయో, మంచిగా ఉన్నాయి చూస్తుంటే. సో మనకు 500, 600, సో 800, సో 300, 200 క్వాలిటీని బట్టి అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. సో ఒక దాంట్లో 60 నుంచి 70 వరకు అయితే వస్తాయంట. సో ఇది చాలా పెద్ద ఉంది. ఎంత అన్న ఇవి? ఇది 750. ఎన్ని వస్తాయి ఇలా? ఇళ్ళకాయలు 55, 60, 55 నుంచి 60 దాకా రావచ్చు. 65. ఎన్ని కిలోలు ఉంటుంది మామూలుగా? 16 కిలోలు అయితే వస్తుంది. కాయలు అయితే 55 నుంచి 60 కాయలు అయితే ఉంటాయి. 60. సో ఫైనల్ ఎంత రేట్కి ఇస్తావు? లాస్ట్ 850, 750 అదే అంతవరకు. ఇక మార్కెట్ బట్టి మీరు రేట్లు కూడా పెరుగుతుంటే తగ్గుతుంటాయి. ఇవాళ డౌన్ ఉంది. ఒక రోజు మార్కెట్ మొన్న శివరాత్రి అయింది కాబట్టి, లేకపోతే 1100, 800, 900. అదే అందుకని మార్కెట్ రేటు బట్టి ఒక రోజు తగ్గుతుంటుంది, ఒక రోజు పెరుగుతుంది. అదే సో రేపు పెరుగుతుంది. ఎట్లా అంటే రంజాన్ వస్తుంది. అవునవును, పండుగలు వస్తున్నాయి. ఒక 3 రోజులు డౌన్ ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది. ఇవాళ ఒక రోజు పబ్లిక్ లేరు, పండుగ అందరు పండుగలలో ఉన్నారు, పబ్లిక్ లేరు కాబట్టి ఆ రేట్ ఇస్తాం. 950, 900 ఇవ్వాలి. అసలు 850, 750. అదే 100 రూపాయలు తగ్గింది. 100 రూపాయలు నిన్నటికి 100 రూపాయలు తగ్గింది. ఓకేనా? ఇది ఏడికే తీసుకొచ్చి మహారాష్ట్ర మొత్తం మహారాష్ట్ర జాలి వచ్చేదంతా ఇదంతా ఇవంతా పార్సల్ అంతా మొత్తం మహారాష్ట్ర నుంచి వస్తాం. మొత్తం మనకు లేదు కదా, మనకు వస్తే లోకల్ వస్తుంది. అదే లోకల్ ఇంత స్వీట్గా ఉంటుంది మళ్ళీ. అది బాగుంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. సో ఈ ఎక్స్పోర్ట్ చేసేది మంచిగా ఉంటుందా, మన లోకల్ది మంచిగా ఉంటుందా? ఎక్స్పోర్ట్ చేసేది బాగుంటుంది, అక్కడ చేసేదే బాగుంటుంది. అది బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్. యా, చూసినాం కదా. సో మనము జాంపన్లు అయితే చూసినాం మొత్తము. సో అంకుల్ కూడా మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు, జాంపన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం దానిమ్మ పళ్ళు చూద్దాం. యా ఫ్రెండ్స్, ఈ సెక్షన్ వచ్చి మనకు మొత్తం దానిమ్మలు అమ్ముతారు చూడండి. మొత్తం ఇక్కడ దానిమ్మలు అమ్ముతారు చూడండి. షెడ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ షెడ్ల కింద మొత్తం దానిమ్మలు అమ్ముతారు. సో దాంట్లో యాపిల్స్, సో ఒక్కొక్క షెడ్లో అయితే ఒక్కొక్క ఫ్రూట్ అయితే అమ్ముతారు. సో మార్కెట్ టైం అయితే అయిపోయింది, క్లోజింగ్ టైం, మనం లేట్ వచ్చినాం. సో ఇప్పుడు దానిమ్మలు చూద్దాం, చూసుకోవచ్చు మీరు. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. సో మొత్తం దానిమ్మలు అయితే బాక్స్లలో పెట్టి అమ్ముతున్నారు చూడండి. మొత్తం కాటన్లు అయితే పెట్టినారు. సో దీంట్లో మనకు 35 నుంచి సో 40 వరకు అయితే పీసులు ఉంటాయో చూసుకోవచ్చు. అంటే ఈ సైజుని బట్టి రేట్ ఉంటాయి. సో ఇది కొంచెం బాగుంది చూడండి. సో ఇది కొంచెం మంచిగా ఉంది. సో ఇది
1300కి అయితే వస్తుందంట. అండ్ ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇది 1200, సో ఇది 1000 రూపీస్. చిన్నగా ఉన్నాయి చూడండి, ఇది చిన్నగా ఉన్నాయి 1000 రూపీస్ అంట. సో కాయని బట్టి రేట్స్ అయితే డిసైడ్ చేస్తున్నారు. సో మొత్తం ఇదంతా అదే చూడండి, ఇక్కడ నుంచి అక్కడి వరకు. సో ఇంకా ఫుల్ ఉంటాయి, బట్ మనం లేట్ వచ్చినాం కాబట్టి. చలో ఇక్కడ గ్రేప్స్ అయితే అమ్ముతున్నారు. బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి. అడుగుదాం అన్న, ఎట్లానా ఈ గ్రేప్స్? అది 500 రూపాయలు అన్న. 500. సో ఎన్ని కేజెస్ ఉంటుంది ఇది? అది 9.5 కేజీలు వస్తుంది. 9.5 నుంచి 10 కిలోలు మ్యాక్సిమం ఉంటుందా? 10 ఉంటుందా? వస్తుంది సార్. ఓకే. సో ఇంకా ఏమైనా తక్కువనా? అంతేనా ఫిక్స్ 500? అంతా లేదు సార్, ఏమైనా రేట్ ఇచ్చి వెళ్ళిపోవాలా పడుతుంది. అంటే మార్కెట్ అనేది రోజు ఒకే రేట్ ఉంటుంది కదా, పెరుగుతూ ఉంటుంది, అలాగ అయితే ఉంటుంది, రేట్ పెరుగుతూ ఉంటుంది, తక్కువ. సో ఈ రోజు మార్కెట్ ప్రైస్ అయితే 500 రూపీస్ ఉంది. ఓకే. ఇవి ఈ గ్రేప్స్ ఎట్లా? బ్లాక్ గ్రేప్స్ అది 300, 350. 300. ఇది ఎంత ఉంటుంది వెయిట్? అది 9 కేజీలు 8 కేజీలు ఉంటుంది సార్. సో హాఫ్ కేజీ అటు ఇటు, 10 కిలోలు హాఫ్ కేజీ అటు ఇటు. సో ఇంకా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఓన్లీ గ్రేప్సేనా? గ్రేప్ చూస్తున్నారు కదా. సో గ్రేప్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఈ బాక్స్ వచ్చేసి 500 అండ్ ఈ బాక్స్ వచ్చేసి 300. అంటే దాదాపుగా 9 నుంచి 10 కిలోల వరకు వెయిట్ అయితే ఉంటుందంట. చూడండి, సో ఇది సో గ్రేప్స్.